ముహూర్తాలు అనేవి మీకు తెలుసు, ముహూర్తం మరి పెడుతున్నారంటే సిద్ధాంతులు దానికి ఎన్నో ఆలోచించి ఎంతో శోధించి ముహూర్తాలు పెడుతుంటారు. అటువంటిప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చేస్తున్నారండి, మళ్ళీ వెంటనే నెలాఖరుకి వెళ్ళిపోవాలి, కాబట్టి ఉన్న దాంట్లో ఏదో మంచి చూడండి అంటే పెట్టుడు ముహూర్తాలు అనేవి ఎక్కువైపోయి ఈ పెట్టుడు ముహూర్తాల వల్ల జరిగే అనర్థం ఏంటి? వివాహ ముహూర్తంలో కానీ లేకపోతే ఏ ముహూర్తమైనా కూడా మనకి కావాల్సింది ముందు గురుబలం కావాలి, అలాగే శుక్రబలం కావాలి, లగ్న బలం ఉండాలి, చంద్రబలం ఉండాలి. ఇవన్నీ చూసుకుని ఇన్ని రకాలుగా చూసి ముహూర్తం పెట్టాలంటే మాకు మీరు అవకాశం ఇవ్వాలి. మీరే మాకు నిర్ణయం చేస్తున్నారు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ముహూర్తం పెట్టేయండి. అది కూడా సండే చూడండి, ఆదివారం అయితే అందరికీ సెలవు, అది కూడా రాత్రి 10 గంటల లోపల చూడండి, భోజనం చేసి వెళ్ళిపోతాం, హాయిగా అందరూ నిద్రపోతాం అని చెప్పేసి వాళ్ళే కండిషన్ పెడుతూ వాళ్ళే ముహూర్తం నిర్ణయం చేసేస్తూ మా చేత అనుకూలంగా రాయించుకునే ప్రయత్నం చేస్తూ మేము కూడా మాలో కూడా ఆర్థికంగా బలపడడం కోసం, సంపాదన కోసం మేము కూడా మీకు అనుకూలంగా వెళ్ళకపోతే నేను కాబట్టి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వాడు పెట్టేస్తున్నాడు ఆ డబ్బుల కోసం. ఇలాగ వ్యవస్థలో మొత్తం అందరూ భాగస్వాములు అయ్యారు. వ్యవస్థ పాడైపోవడం కారణం అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. కనుక ముందు ముఖ్యంగా ప్రజల్లో మార్పు వచ్చి బలమైన ముహూర్తం పెట్టుకుని నూరేళ్ళు జీవితం పొందాలి, ఆశయాలు నెరవేర్చుకోవాలి, పిల్ల పాపలతో హాయిగా ఆనందంగా సుఖంగా జీవించాలి అంటే ముందు మార్పు రావాల్సింది ప్రజల్లోనూ. అలాగే పురోహితుల్లో కూడా కొంతమంది, నేను అందరినీ విమర్శించట్లేదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే అవకాశంగా పరిస్థితులను బట్టి మారిపోయి ఈ కార్యక్రమాలు చేస్తూ అలాగే ముహూర్తాలు నిర్ణయిస్తూ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేస్తున్నారు. మేము ముహూర్తాలు రాస్తున్నాం, నేను పంచాంగత్రంగా నేను చెప్తాను, నేను ముహూర్తాలు రాస్తున్నాను, ముందు పర్టికులర్ రాస్తాను. నక్షత్ర మార్కు ఉంటే ఏ దోషము లేని ముహూర్తము, నక్షత్ర మార్కు లేనివి సరి చేసుకోవాలను అని రాస్తాం, ముందే చేస్తాం. అవన్నీ చూసుకోవాలి. అలాగే ఇప్పుడు కనీస పరిజ్ఞానం లేకుండా ప్రతి వ్యక్తి కూడా ఈ ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు, జాతకాలు చెప్పేస్తున్నారు, వాస్తులు చూస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే వేషధారణ, వాక్చాతుర్యం ఇవే పనిచేస్తున్నాయి. ఎవరికైనా సరే కావాల్సింది ఏంటంటే స్వార్థం, డబ్బు, అంతే, ఇంకేం అక్కర్లేదు, అవకాశవాదం. ఇలాగ చేయడం వల్లే మన యొక్క సాంప్రదాయాలు, మన అనుబంధంగా అనుసృతంగా వస్తున్న ఆచార సాంప్రదాయాలని కూడా నాశనం అయిపోతూ మనం పాడు చేసుకుంటూ ఒక కట్టుబాటు లేకుండా ఆరోగ్య సూత్రాలు కూడా మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతిదీ కూడా ఆరోగ్య సూత్రాలు. ఏకాదశికి ఉపవాసం ఉండమన్నారు. ఎందుకు ఉండమన్నారు? ఒక 15 రోజులు ఒకసారైనా కడుపు ఖాళీగా ఉంటే కడుపు అంతా కూడా క్లీన్ అవుతుంది. అలాగే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండమన్నారు. అలాగే ప్రతి శాస్త్రంలో, ప్రతి పండుగలో, ప్రతి పర్వంలో కూడా మన పూర్వీకులు ఆరోగ్య సూత్రాలను పెట్టి సైన్స్ని చూపిస్తూ వారిని నిర్ణయించారు. మన పెద్దలను గౌరవించట్లేదు, కనీసం తల్లిదండ్రులనే గౌరవించట్లేదు. ఇవాళ పరిస్థితులు అవి డబ్బు పోతే పోయింది, అక్కడ జాయిన్ చేసాయి, వృద్ధాశ్రమంలో వేసాయి అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనకి అలాంటి పరిస్థితి వస్తుంది కదా, మన బతుకండి రేపు అని ఆలోచించే విధానం ఎవరికీ లేదు. అందుచేత మనకి ఈ వ్యవస్థ దిగజారిపోవడానికి ముఖ్య కారణం మన ప్రజలు, అలాగే ఈ యొక్క కార్యక్రమాలను నిర్ణయించే వాళ్ళు కూడా బాధ్యత వహించవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి.